స్వామి నాగుల పంచమి రోజు మనకి నాగుల పంచమి స్వామి ఈరోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, మీరు ఏం చెప్తారు వాళ్ళు? శాస్త్రీయంగా ధర్మబద్ధంగా చెప్పిన మాట ఏమంటే నాగుల చవితి రోజున ఉపవాసం ఉండాలని చెప్పారు. చవితి రోజున ఉపవాసం ఉండి పంచమి రోజున స్వామివారిని మృణమయంతో మట్టితో పుట్టమట్టితో నాగదేవతను తయారు చేసి ఇంట్లో ఆ స్వామివారికి అభిషేకించి ఇంటి అందరూ కూడా అభిషేకించి పంచభక్ష నైవేద్యం పెట్టి భోజనం చేయాలని చెప్పారు. పంచమి రోజున ఉపవాసం అనేది అంత విశేషం ఏం కాదు, ఏదో ఒక పూట భోజనం చేయమని చెప్పడం జరిగింది. చవితి రోజున మాత్రం ఖచ్చితంగా మహిళలు ముత్తైదులు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని శాస్త్రం చెప్పింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు సంతానకారకుడు, వంశ వృద్ధి కారకుడు కాబట్టి ఆ వంశ వృద్ధి జరగాలంటే నాగుల చవితి, నాగుల పంచమి తప్పకుండా పాటించాలా. మా దేవాలయంలో చూస్తూ ఉన్నారు, చాలా జనాలు కూడా నాగ చవితి రోజున దర్శనానికి వచ్చారు, సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అభిషేకానికి వచ్చారు. ఇంకోటి విశేషం ఏమంటే మంగళవారం రావడం ఇంకా విశేషమైన ఫలితాన్ని అందించేటువంటి సంఘటన ఈరోజు జరుగుతున్న కార్యక్రమం. ఇట్లా అనుకోకుండానే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మా గుళ్ళో. అనుకోకుండానే ఏదో 10 మంది వచ్చేస్తారు, ఆ కార్యక్రమం యోజన అయిపోద్ది, వీళ్ళని అడగడము అనుసంధానం చేయడం జరిగిపోవడం, ఆవుని ఇస్తానండి అని రావడం, ఎవరో ఒకరు ఆవుని సమర్పించడం, ఇటు అనుకోకుండా భక్తుల్ని మేము ఎవరిని కూడా రండి అని పిలవలే. ఇది కరెక్ట్ మాట. భగవంతుడి కటాక్షం ఉంటే తప్పకుండా వస్తుంది. దానికోసం ఆతృత పడాలా, పెంపర్లాడకూడదు. పెంపర్లాడి నాకు వస్తలేదు అనే బాధపడకూడదు. ఆతృత ఉంటే భగవంతుడు మన వెనకాలనే ఉంటాడు. మొట్టమొదటి వినాయకుడు విఘ్నం ఇస్తాడు, ఆ తర్వాత ఆ విఘ్నకర్త విఘ్నహర్త ఆయన విఘ్నాన్ని కూడా ఆయన్నే తీసేస్తాడు, విఘ్నం కూడా ఆయన్నే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు విఘ్నము అంటే వీడు నిలబడతాడా లేదా, పంచేంద్రియాలు నిగ్రహంగా ఉన్నాయా లేదా వీడికి అని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత చక్కగా విఘ్నాన్ని కూడా తొలగించి వాడికి ఏదైతే ధర్మబద్ధమైన కోరిక కోసం వస్తే మాత్రం విజయ గణపతి దేవాలయం తప్పకుండా కటాక్షిస్తుంది. ధర్మబద్ధమైన కోరిక చాలా ముఖ్యమైనది, అది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పుస్తకాలు పట్టుకొచ్చి హాల్ టికెట్లు పట్టుకొచ్చి పెట్టడం కాదు, అది శాస్త్ర విరుద్ధం. కేవలం ధర్మబద్ధమైన కోరిక. భగవంతుడు తినడానికి తిండి ఇవ్వకపోతే అడగాల, సంతానం భగవంతుడు ఇచ్చే పదార్థాలు ఇవి, సంతానం ఇవ్వకపోతే అడగాల, వివాహం అవ్వకపోతే అడగాల, ఆరోగ్యం బాగలేకపోతే అడగాలి. ఈ 4 మాత్రం ఖచ్చితంగా భగవంతుడే ఇస్తాడు. మిగతాన్ని మనం ఏమైనా తిప్పలు పడవచ్చు, కష్టపడవచ్చు, వాడి కర్మానుబంధేన ఇదం శరీరం అన్నట్టుగా వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. కానీ ఇవి మాత్రం కావాలంటే విజయ గణపతి దేవాలయంలో ఖచ్చితంగా వస్తే చక్కగా స్వామి విజయాన్ని ఇవ్వడానికి రెడీగా కూర్చుంటాడు. కానీ వాడి ఇంద్రియ నిగ్రహం ఉందా లేదా చూడటానికి ఈశ్వరుడు పక్కకు ఉంటాడు, వాడి జ్ఞానం ఉందా లేదా చూడటానికి దక్షిణామూర్తి ఉన్నాడు పక్కకే. ఇవన్నీ కూడా ట్రావెల్ చేస్తూ వెళుతూ ఉండగా మరి ప్రతిబంధకాలు జాతకంలో ఇబ్బందులు ఉంటే తొలగించడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. సరే వీడికి వైరాగ్యం రావాలి కాబట్టి అయ్యప్ప స్వామి ఉన్నాడు. చక్కగా ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఒక మనిషి అవసరం, మనకి మన బుద్ధి బలం యశో ధైర్యం అవసరం కాబట్టి అభయాంజనేయ స్వామి ఉన్నాడు. చక్కగా ముందుకెళితే దత్తాత్రేయుడు ఉన్నాడు. ఇవన్నీ కాదయ్యా లోకంలో శూన్యం ఉంటుంది అని చెప్పడానికి, ఆ తత్వం చెప్పడానికి చక్కగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపంగా కూర్చున్నాడు. ఇవన్నీ ఎన్నున్నా కూడా అమ్మ ఉండడమే ప్రధానం కాబట్టి విజయదుర్గ అమ్మవారు. ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా ఇంకా ముందుకు వెళదాం. ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా చక్కగా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతి. బ్రాహ్మడు ఆవు ఈ 2 సమాజంలో రక్షించబడితే ధర్మం ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పడానికి గోశాల ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అందరి భక్తుల సహకారంతోనే చక్కగా భక్తులు ఇచ్చినటువంటి ఆవులు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఆ ఆవుల్ని చాలా ఎక్స్పెన్సివ్ అయినా కూడా మా కమిటీ వాళ్ళందరూ కూడా భక్తుల యొక్క మాటను మన్నించి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా సంతోషపడతారు. ఆవులకు ఇష్టం వచ్చినట్టు తినిపించకుండా ఒక సిస్టమేటిక్గా తీసుకొని వెళుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే సోషల్ మీడియాలో వచ్చిన దగ్గర నుంచి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఆవుకి ఇది తినిపిస్తే మంచిది, అది తినిపిస్తే మంచిది అనేసి చెప్తూ ఉన్నారు. కానీ అసలు నిజంగా గోశాలలో మనం ఆవుకి ఎలాంటి పదార్థాలు పెట్టాలి, గోవుకి ఎలాంటి సేవ చేయాలి? సశాస్త్రీయంగా ఒక ఆవును మన ఇంట్లో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది నేను చెప్తాను. దానికి ఒక ఇంట్లో ఆవు ఉందనుకోండి, ఆ ఇంటి యజమాని ఆవు పైన స్పృశించి దాన్ని అడవిలోకి పంపిస్తే అడవికి వెళ్ళాక ఈ యజమానికి ఏదైతే రుగ్మత ఉందో అది తగ్గించే పదార్థం అది తినొచ్చి పాలు ఇస్తే ఆ యజమాని తాగితే వాడికి రుగ్మత తగ్గిపోతుందని శాస్త్ర ప్రమాణం. ఇది సైంటిఫిక్గా ఉంది, శాస్త్రీయంగా కూడా ఉంది. అయితే ఆవుకి ఏవంటవే తినిపించకూడదండి.
ఇప్పుడు ఏమవుతుందంటే మనకు అడవులన్నీ తగ్గిపోయిన తర్వాత బయటే తిరిగే ఆవులకు ఏమవుతుంది, ఏది దొరుకుతుంది తినడానికి. మనం కూడా అంతే కదా, భోజనం లేదు అంటే ఏది దొరుకుతుంది అదే తినేస్తూ ఉంటాం, ఆకలి అవుతుంది, ఆ జఠరం ఇబ్బంది పెడుతుంది కాబట్టి అట్లా తింటున్నాయి కాబట్టి అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్తున్నారు. సశాస్త్రీయంగా వచ్చే పదార్థం మంచిదే. ఇప్పుడు అరటి పండ్లు పెట్టండి అని చెప్తూ ఉంటారు టీవీలో. ఒక అరటి పండు ఎడమ చేతిలో పెట్టినా మీకు ఫలితం వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు వేదం చదువుకున్న వాళ్ళు అందరూ కూడా. కానీ అరటి పండు ఎటువంటిది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు భోజనం పెట్టండి అంటాం, మంచిగా వండుతూనే కదా ఆయన భోజనం మంచిగా చేసేది వచ్చినవాడు. ఆవులు కూడా అంతే, వాటికి మంచి పదార్థం పెట్టడం ప్రధానం. అరటిపండు పెట్టొద్దని కాదు, అరటిపండు మంచిగా ఉందా లేదా, ఎక్కడ పండింది, దానికి కెమికల్ వేశారు ఏమి వేశారు, అవి తిని అవి ఇబ్బంది పడతాయి. మనం కూడా 2 అరటిపళ్ళు ఎక్కువ తిన్నామనుకోండి శరీరం ఇబ్బంది పడుతుంది. వెనకటికి ఎన్ని పళ్ళు తిన్నా ఏమయ్యేది కాదు. అంటే వచ్చేటువంటి ఒక పదార్థం మంచిది కాదు కాబట్టి చూసుకొని పెట్టడం ధర్మం. వాళ్ళు చెప్పడము చెప్పకపోవడం రెండో విషయం అది. కానీ మనం చేసేది కరెక్టా కాదా మనం ఆలోచన చేయాల్సి. భక్తుల్లో తెలియని ఆతృత, ఏదో చెప్పారు అది చేస్తే ఏదో అవుతుందనేటువంటి ఇంటెన్షన్ ఎప్పుడు కూడా అది గ్రహించాల్సిన విషయం. ఇది చేస్తే ఇది అవుతుంది, ఈ గుళ్ళో లేదండి అటువంటి వాతావరణం లేదు. మీరు అభిషేకం చేయండి మంచిగా అయిపోద్ది, అట్లా చేయండి బాగవుద్ది అని చెప్పి ఎగ్జైట్మెంట్ ఉండదు, వాళ్ళని మభ్య పెట్టడం అనేది ఈ గుళ్ళో ఉండదండి. ఎంతోమంది వస్తుంటారు అడుగుతూ ఉంటారు, అటువంటిది ఏది కూడా లేదు. ధర్మబద్ధమైన కోరిక ఉందా దండం పెట్టు, ఆయన చూసుకుంటాడు. ఇక 2 సెంటెన్స్. ఆ గోశాలలో కొద్దిగా ఫ్రీగా ఇడిచిపెట్టామనుకోండి ఇష్టం వచ్చినట్టుగా తెచ్చిపెడతారని ఒక కంపల్సరీగా. ఒక పూజలో భక్తి, భయము, గౌరవము, బాధ్యత ఈ 4 ఉంటేనే ఆ పూజ పక్వం అవుతుంది. బ్రాహ్మడు కావచ్చు, యజమాని కావచ్చు. గోశాల కూడా అంతే. ఆవు దగ్గర భక్తి ఉండాలి, భయము ఉండాలి, గౌరవం ఉండాలి, బాధ్యత కూడా ఉండాలి. బాధ్యత అంటే పక్కవాడు పెడుతుంటే అయ్యా అది వద్దు మంచిది కాదని చెప్పడం అనే బాధ్యత ప్రతి మనిషికి కూడా. వాటిని రక్షించుకుంటేనే మనం రక్షించబడతాం. కాబట్టి ఏది పడితే అది తినిపించకూడదు అనేది వాస్తవమైన మాటనే. ఏది పెడితే ఇది అవుతుంది అని చెప్పేవాళ్ళు ఎవరంటే వాళ్ళకి దండం పెడుతున్నాను. అటువంటి చెప్పకుండా ఉంటే జనాలను తప్పుదో పట్టించిన వాళ్ళు కారంతే. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో శనగలు పెడితే అది అవుతుంది, ఇంకేమో చెప్తుంటారు బెల్లం పెట్టని. ఒకటే 100 మందికి చెప్పాను, 100 మంది బెల్లం ఒకటిసారి పెడితే ఆవు పరిస్థితి ఏమవుతుంది? అట్లా ఎగ్జైట్ అయిపోయి అట్లా చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఏ బుద్ధిపరంగా ఆకట్టుకుంటున్నారే కానీ శాస్త్రీయంగా మానసికంగా ఆకట్టుకోవట్లేదు. టీవీలో చెప్పేవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అటువంటిది ఏదీ లేదు. నీ మనసు, బుద్ధి, పంచేంద్రియాలు స్వామికి సరెండర్ అయితే ఆయన అన్నీ ఇస్తాడు మనకి. బుద్ధి అది అవ్వడమే ముఖ్యమైన ఉద్దేశం. ఈ దేవాలయం కూడా ఆ రకంగానే నడుస్తుంది. ఎంత పెద్ద కార్యక్రమం జరగని సిస్టమ్ వదిలిపెట్టేది లేదు. గర్భాలయంలో జరిగే కైంకర్యాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేస్తూ ఈ దేవాలయాన్ని చాలా బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నాం. ఆ వినాయకుడు ఇట్లానే అందరికి కూడా కటాక్షం అందించాలని ఆ స్వామివారి పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ఈ జనాలకు అందరికీ కూడా ధర్మమైన మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను. అనవసరమైన బుద్ధిపరమైనటువంటి దాంట్లో పెంపర్లాడకుండా మానసికంగా ఆనందం ఎక్కడ కలిగితే అక్కడే ప్రశాంతంగా కూర్చోమంటున్నాను. అలంకారాలు ఆర్భాటాలు కాకుండా మానసిక ప్రశాంతత దొరికిన స్థలంలోనే భగవంతుడు ఉంటాడు. ఈ దేవాలయంలో అదే జరుగుతుందని భవిష్యత్తులో నేను భావిస్తూ ఆ స్వామివారిని వేడుకుంటున్నాను. జై బలో విజయ గణపతి భగవానికి జై.